నీట్ 2026కి ఇంకా ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేయొచ్చా? ఇస్ ఇట్ టూ లేట్? అంటే ఆర్గానిక్ ఇస్ ది డిఫికల్ట్ పార్ట్. బేసికలీ జాన్ ఫెబ్లో డిఫికల్ట్ అన్నీ అయిపోవాలి. సో రిపీటర్ స్టూడెంట్స్ మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏ లెవెల్లో ఉన్నారంటే కొందరేమో 200 to 300 మధ్యలో ఉన్నారు. మీకు రావాల్సింది 500+, అంటే ఇట్స్ అరౌండ్ 200 మార్క్స్ డిఫరెన్స్. మీరు ఒకవేళ సీరియస్ లాస్ట్ 4 months మేము చెప్పినట్టు మీరు వింటారు అండ్ మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ చేస్తారు అంటే మేము సపోర్ట్ చేయడానికి రెడీ. నీట్ 2026 ఎగ్జామినేషన్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తము మేము షేర్ చేస్తున్నాము ఆల్రెడీ ఈ ఛానల్లో. కానీ ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి మైండ్లో ఉంది, హెజిటేట్ చేస్తున్నారు, నీట్ 2026కి ఇంకా ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేయొచ్చా? ఇస్ ఇట్ టూ లేట్? గివప్ చేసి డిగ్రీకి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎంసెట్ బైపీసీకి ప్రిపేర్ అవ్వాలా? ఇవన్నీ థాట్స్ మీ మైండ్లో ఉంటాయి. ఈ వీడియో మీకోసము. వీడియోని లాస్ట్ దాకా చూడండి. అగైన్ డిస్క్లైమర్, ఈ వీడియో ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. మీకు ఒకవేళ క్లారిటీ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు అంటే మీరు ఈ వీడియో చూడకండి, ఈ వీడియోని స్కిప్ చేయండి. సో ఇప్పుడు ద మెయిన్ టాపిక్ ఈజ్ నీట్ 2026 ఇంకా మనము సేవ్ చేయొచ్చా? ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చా? సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎస్, యూ క్యాన్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ అనేది మే మంత్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి డిసెంబర్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో మీకున్న మంత్స్ ఆర్ జాన్, ఫెబ్, మార్చ్ అండ్ ఏప్రిల్. సో మీకు 4 solid months ఆఫ్ టైం ఉంది ఫర్ ప్రిపరేషన్. ఎస్పెషలీ ఫర్ రిపీటర్ స్టూడెంట్స్ మీకు ఐడియలీ 4 complete months అనేది ఉంది. సో ఈ ప్రిపరేషన్ని ఎలా డివైడ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే జాన్ మంత్లో ఫస్ట్ మీరు వీక్ ఏరియాస్ ఐడెంటిఫికేషన్ అండ్ స్ట్రెంథింగ్ చేయాలి. సో వీక్ ఏరియాస్ అంటే జనరలీ మీకు నీట్లో మీకు వీక్ ఏరియాస్ ఆర్ జనరలీ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మీకు రాని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ హైయెస్ట్ వెయిటేజ్ నాన్ క్లారిటీ చాప్టర్స్, అవి మీరు ఫస్ట్ ప్రయారిటీ జాన్ మొత్తము అదే చేయాలి. అండ్ సైమల్టేనియస్లీ స్కోరింగ్ టాపిక్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. స్కోరింగ్ టాపిక్ ఏంటి? బయాలజీ, బయో, ఎన్సీఆర్టీ మీరు సైమల్టేనియస్లీ యూ నీడ్ టు కీప్ డూయింగ్. ఫిజిక్స్ మటుకు ఏదైతే వీక్ ఏరియాస్ విచ్ ఆర్ హైయెస్ట్ వెయిటేజ్ అవి మీరు ఇమ్మీడియట్లీ చేయాలి. జాన్ మంత్ మొత్తం అదొక్కటే చేయండి. దెన్ ఫెబ్ మంత్లో స్టార్ట్ చేయండి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో ఫెబ్ మంత్ మొత్తం ఎలా అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ షుడ్ బి యువర్ మేజర్ ఫోకస్. కెమిస్ట్రీ మోస్ట్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. జనరలీ స్టూడెంట్స్కి డిఫికల్టీ అనిపిస్తుంది ఫిజిక్స్. సో ఫిజిక్స్ ఆల్రెడీ వీక్ ఏరియాస్ ఇక్కడ కవర్ చేశాం కాబట్టి నెక్స్ట్ మంత్ యూ షుడ్ స్టార్ట్ కెమిస్ట్రీ చాప్టర్స్. కెమిస్ట్రీలో కూడా ఫస్ట్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆర్గానిక్ ఇస్ ది డిఫికల్ట్ పార్ట్. బేసికలీ జాన్ ఫెబ్లో డిఫికల్ట్ అన్నీ అయిపోవాలి. సో రిపీటర్ స్టూడెంట్స్ మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏ లెవెల్లో ఉన్నారంటే కొందరేమో 200 to 300 మధ్యలో ఉన్నారు. మీకు రావాల్సింది 500+, అంటే ఇట్స్ అరౌండ్ 200 మార్క్స్ డిఫరెన్స్, అంటే ఇట్స్ అరౌండ్ 50 questions డిఫరెన్స్. ఆ 50 questions ఏదైతే గ్యాప్ ఉందో మీరు నీట్ 2025లో రాసి 2026లో ఇంప్రూవ్ చేయదలుచుకున్నారో అది మీది బేసికల్లీ జాన్ ఫెబ్ మంత్లో అయిపోవాలి. దెన్ కమ్స్ మార్చ్ అండ్ ఏప్రిల్. దెన్ ఫెబ్లో మీరు ఫెబ్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ వెళ్తున్నప్పుడు యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ టెస్ట్. మీరు టెస్ట్ అనేవి రాయడం స్టార్ట్ చేయాలి. అండ్ వన్స్ యూ డూ దట్, ఫైనలీ మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్లో you need to only do practice అంటే ఓన్లీ క్వశ్చన్స్ చేయాలి. సో ఇది కూడా ఏంటి, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయాలి. అండ్ దీనికి వెరీ సింపుల్ స్ట్రాటజీ నేను చెప్పాను స్టూడెంట్స్కి. బయాలజీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, పీవైక్యూ సాల్వ్ చేయండి. ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ పీవైక్యూ. అదే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందనుకోండి, అది మీరు ఎన్సీఆర్టీ సరిపోదు, మీరు పీవైక్యూ నీట్ చేయాలి అండ్ పీవైక్యూస్ ఆఫ్ జేఈ మెయిన్స్ కూడా చేయాలి. జేఈ లెవెల్లో చేస్తేనే మీకు లాస్ట్ ఇయర్ లాంటి పేపర్ వస్తే మీరు సాల్వ్ చేయగలుగుతారు అనమాట. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. సో ఇప్పటికీ ఇట్స్ నాట్ టూ లేట్ గైస్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ నిజంగానే సీరియస్ స్టూడెంట్, మీరు రెడీ ఉన్నారంటే మేము స్పార్క్ అకాడమీ మీకు హెల్ప్ చేయడానికి రెడీ. మేము ఆల్రెడీ మన రిపీటర్ బ్యాచ్ అనేది ఫుల్ అయింది.
ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తుంది ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్. ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా 20 పిల్లల్ని మాత్రమే తీసుకుంటాం ప్రతి ఒక్క బ్రాంచ్ లో. దాంట్లో ఆల్రెడీ ఒక 10 సీట్స్ అనేవి ఫుల్ అయిపోయాయి, ఇంకో 10 సీట్స్ మాత్రమే. వీఆర్ లుకింగ్ ఫర్ సీరియస్ స్టూడెంట్స్ హూ వాంట్ టు క్రాక్ నీట్ 2026. టైం పాస్ ఏదో ట్రై చేద్దాం అన్న వాళ్ళు వద్దు, మాకు సీరియస్ స్టూడెంట్సే కావాలి. మీకు ఒకవేళ టైం పాస్ ఏదో జాయిన్ అయితే వచ్చేస్తుంది, మేము కష్టపడడానికి రెడీ లేము, ఓన్లీ కోచింగ్తో వస్తుంది అనుకుంటే మీకు ఈ కోచింగ్ ప్రోగ్రామ్ కాదు. మీరు జాయిన్ కూడా అవ్వకండి, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఒకవేళ సీరియస్ లాస్ట్ 4 months మేము చెప్పినట్టు మీరు వింటారు అండ్ మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ చేస్తారు అంటే మేము సపోర్ట్ చేయడానికి రెడీ. రీజనబుల్ ప్రైస్లో ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టాము. కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది. లేదు మేమంతటా మేము చదువుకుంటాము, మాకు జస్ట్ హెల్ప్ కావాలి విత్ క్లాసెస్ అండ్ ఆల్ అంటే మీరు మా ఆన్లైన్ కోచింగ్ అనేది కూడా జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ ఫర్ నీట్ 2026. సో వీఆర్ రెడీ అని కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ సీరియస్ స్టూడెంట్స్ అయితే వీఆర్ రెడీ టు హెల్ప్. సీరియస్ కాదంటే టైం వేస్ట్ చేసుకోకండి. దిస్ ఈస్ ది క్లారిటీ ఐ వాంటెడ్ టు గివ్. ఇప్పటికీ ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఒకవేళ జస్ట్ మిస్ అయినా కానీ 200+, 180+ టోటల్ వచ్చినా కానీ ఇంకా మీరు నీట్ అనేది క్రాక్ చేయొచ్చు. సో బీ కాన్ఫిడెంట్, డిసప్పాయింట్ అవ్వకండి, డిప్రెస్ అవ్వకండి. మేమున్నాము మీతో హెల్ప్ చేయడానికి. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఎక్స్క్లూజివ్ నీట్ తెలుగు స్టూడెంట్స్ కోసమే చేసిన యూట్యూబ్ ఛానల్. మీరు యూట్యూబ్లో వెతికారంటే అన్ని హిందీ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి. మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ మీకు ఏం అర్థం కావట్లేదో అదంతా మాకు తెలుసు. సో వీఆర్ రెడీ టు హెల్ప్. ఎన్ష్యూర్ యూ సపోర్ట్ us. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. ఈ వీడియో కూడా వైరల్ చేయండి సో దాట్ స్టూడెంట్స్ నో దట్ ఇట్ ఇస్ స్టిల్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్.